కాసేపట్లో ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరగనున్నాయి. ప్రస్తుతం యుఎస్ ఇరాన్ బృందాలతో పాక్ ప్రధాని వేర్వేరుగా భేటీ అయ్యారు. పాక్ ప్రధానితో భేటీ తర్వాత యుఎస్ ఇరాన్ మధ్య చర్చలు జరగనున్నాయి. అయితే ఈ శాంతి చర్చలకు ముందే అమెరికా ముందు ఇరాన్ పలు డిమాండ్లు పెట్టింది. లెబనాన్పై తక్షణం ఇజ్రాయెల్ దాడులు ఆపాలని డిమాండ్ చేయడంతో పాటు ఫ్రీజ్ చేసిన తమ నిధులను వెంటనే విడుదల చేయాలని ఇరాన్ షరతులు విధించింది. పశ్చిమాసియా యుద్ధానికి ఇరు దేశాలు ముగింపు పలుకుతాయో లేదో మరికొద్దిసేపట్లో తేలనుండడంతో ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ చర్చలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్ జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, చెప్పండి, చర్చల ప్రక్రియ అంతా కూడా ఒక పూర్ బేస్ పైన జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. అటు ఇరాన్ కి అమెరికా పైన, ఇజ్రాయిల్ పైన గానీ, ఇటు ఇజ్రాయిల్ అమెరికాకి ఇరాన్ పైన కానీ ఎక్కడా నమ్మకం ఉన్నట్టుగా కనిపించట్లేదు. ఫర్ ద సేక్ ఆఫ్ చర్చలు ఇవేవో చేస్తున్నట్టుగా కనబడుతోంది. ఎలాగ చూస్తారు? దట్టు ఇస్లామాబాద్ లాంటి ఒక ప్రాంతం వేదికగా జరుగుతున్న చర్చలు ఇవన్నీ థియేట్రికల్ గా కనిపిస్తున్నాయి ఓవరాల్ గా. ఖచ్చితంగా ఈ చర్చలన్నీ కూడా పరస్పర అపనమ్మకం, అస్థిరత మధ్య ఈ చర్చల ప్రక్రియకు తెరలేచింది. సో ఈ ఉదయాన్నే జేడీ వ్యాన్స్ ఇస్లామాబాద్కు చేరుకున్నారు. సో దాదాపు 72 మంది సభ్యుల తన ప్రతినిధి బృందంతో ఆయన ఇస్లామాబాద్కు చేరుకున్నారు. సో ఈ మొత్తం చర్చల ప్రక్రియకు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. సో తొలుత ఆయన ఇరాన్తో విడివిడిగా భేటీ అయ్యారు. ఇరాన్ ప్రతినిధి బృందంతో భేటీ అయ్యారు. ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్తో సమావేశమయ్యారు. సో రెండు బృందాలతో విడివిడిగా సమావేశమై వారి వారి డిమాండ్లన్నింటిని కూడా ముందుగా తెలుసుకున్న తర్వాత నెగోషియేట్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఆయన చేయబోతున్నారు. సో రెండు బృందాలు కూడా నేరుగా పరస్పరం మాట్లాడుకుంటాయా లేదా అన్న దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. సో మొత్తానికైతే చర్చల ప్రక్రియ అయితే ఇప్పటికే మొదలైపోయింది. సో ఈ చర్చలకు ఒక ప్రీ కండిషన్ కూడా ఇరాన్ విధించింది. తొలుత లెబనాన్ పైన ఇజ్రాయెల్ దాడులు వెంటనే ఆపాలి. రెండవది, తమ నిధులను ఫ్రీజ్ చేశారు అనేక చోట్ల విదేశాల్లో, ఆ ఫ్రీజింగ్ తొలగించాలి, డీఫ్రీజ్ చేయాలనేటువంటి ఒక ప్రీ కండిషన్ పెట్టారు. సో అంశాన్ని ఇప్పటికే పాకిస్తాన్ ప్రధానమంత్రి అమెరికా దృష్టికి తీసుకెళ్లారు. సో ఆ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధానితో మాట్లాడి లెబనాన్ పైన దాడుల దూకుడు తగ్గించాలి, కొంత సంయమనం పాటించాలి అని చెప్పి ఆయన సూచించినటువంటి పరిస్థితి. ఇంకోవైపు నిధుల ఫ్రీజ్ అనేది ఇప్పటికిప్పుడు తాము ఆ నిర్ణయం తీసుకోలేమని కూడా అమెరికా చెప్పినట్టు తెలిసింది. సో మొత్తానికి ప్రస్తుతానికి చర్చలలో కొంత మేర 50-50గా పురోగతి మనకు కనబడుతుంది. సో మొత్తానికి ప్రీ కండిషన్స్ నేపథ్యంలో అసలైనటువంటి చర్చలు ప్రారంభం కాబోతున్నాయి. సో అసలైనటువంటి చర్చల్లో హార్మూజ్ జలసంధి అంశమే ప్రధానమైనటువంటి అంశంగా మారింది. సో హార్మూజ్ జలసంధికి సంబంధించి ఇరాన్ పెడుతున్నటువంటి ప్రతిపాదన ఖచ్చితంగా దానిపైన పూర్తి నియంత్రణ, పూర్తి ఆధిపత్యం తమకే ఉంటుందని ఇరాన్ ప్రతిపాదన పెట్టింది. అక్కడ ఒక టోల్ వసూలు చేసుకునేటువంటి అవకాశం కూడా తమకు కల్పించాలి. ఇప్పటికే యుద్ధం వల్ల ఇరాన్ దెబ్బతింది. సో ఇరాన్ పునర్నిర్మాణానికి ఈ డబ్బంతా కూడా ఖర్చు పెట్టాల్సి ఉందనేటువంటి ఒక ప్రతిపాదన పంపింది. సో దీనిపైన చర్చలు జరుగుతున్నాయి. సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదట్లో దీనిపైన ఇది కొంత వర్కబుల్ సొల్యూషన్ అని చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం గల్ఫ్ దేశాలు మాత్రం అమెరికా పైన ఒత్తిడి తీసుకొస్తున్నాయి. దీన్ని కనుక అంగీకరిస్తే ఖచ్చితంగా గల్ఫ్ దేశాల ప్రయోజనాలు దెబ్బతింటాయి. సో భారీ ఎత్తున చమురు నౌకలన్నీ కూడా గల్ఫ్ దేశాల దాటి నుంచే వెళ్తుంటాయి. కాబట్టి దాని కారణంగా తమ యొక్క బిజినెస్ దెబ్బతినేటువంటి అవకాశం ఉంది, తమకు కోత పడేటువంటి అవకాశం ఉందని గల్ఫ్ దేశాలు వాదిస్తున్నటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలో హార్మూజ్ జలసంధికి సంబంధించినటువంటి విషయంలో కనుక ఒక రెండు దేశాల మధ్య ఒక పరస్పర ఆమోదయోగ్యమైన అంగీకారం వస్తే ఖచ్చితంగా చర్చలు ఫలప్రదమై ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంధన భద్రతకు కొంత భరోసా దొరుకుతుంది. లేదంటే ఇంధన భద్రత ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి ఉంది. రైట్. సో పాకిస్తాన్ కూడా ఓవరాల్ గా ఈ మొత్తం వ్యవహారాన్ని తనకు అనుకూలంగా వాడుకునే ప్రయత్నం చేస్తుండడం కూడా మనం చూస్తున్నాం. షెహబాజ్ షరీఫ్ కంటే ముందే ఆసిమ్ మునీర్ కొంతవరకు దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని తన పర్సనాలిటీని బిల్డ్ చేసుకున్నట్టుగా కనబడుతుంది. వెంకటేష్.